నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే షాంపూలు వాడితే క్యాన్సర్ వస్తుందా? ఎఫ్డీఏ ఎట్టకేలకు మీ షాంపూల్లో దాగి ఉన్న క్యాన్సర్ కారక పదార్థాల గురించి మాట్లాడింది. మీ జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో రహస్యంగా జోడించబడుతున్న విష రసాయనాలున్నాయంటే మీరు నమ్మగలరా? సల్ఫేట్ నిండిన ఫార్ములాల నుండి పారాబెన్ ప్యాక్డ్ కండిషనర్ల వరకు ఈ ఆడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము. మీ షాంపూలోని ప్రాణాంతక పదార్థాల వెనుక ఉన్న వాస్తవాన్ని ఈ ఆడియోలో బహిర్గతం చేశాము. మిమ్మల్ని నోరు మెదపకుండా చేసే క్యాన్సర్కు కారణమయ్యే షాంపూలు గురించిన షాకింగ్ నిజాలు తెలుసుకోవటానికి ఇప్పుడే ఈ ఆడియోని చివరి వరకు వినండి. 2022లో బెంజీన్ అనే క్యాన్సర్ కారకాన్ని కలిగి ఉన్న కొన్ని డ్రై షాంపూ ఉత్పత్తుల గురించి ఆందోళనలు ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులు ప్రభావిత ఉత్పత్తులను ఉపయోగించడం మానేసి వాటికి బదులుగా సహజ సిద్ధమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించవచ్చు. చాలామంది స్నానం చేసేటప్పుడు జుట్టు కోసం రకరకాల షాంపూలను వాడుతుంటారు. అలాగే టీవీల్లో ఇంటర్నెట్లో యాడ్స్ను చూసి కూడా చాలామంది షాంపూలను వాడుతుంటారు. మార్కెట్లో రకరకాల షాంపూలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొన్ని షాంపూలు ప్రమాదకరంగా ఉంటాయి. జుట్టు రాలిపోవడమే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. కాబట్టి షాంపూలు వాడే ముందు అందులో ఎలాంటి కెమికల్స్ కలిశాయి, ఏ వస్తువులతో పాటు షాంపూ తయారైంది అనే విషయం గమనిస్తూ ఉండటం ఎంతో ముఖ్యం. ఆధునిక కాలంలో కొత్త షాంపూలను వాడుతూ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా కొన్ని షాంపూల కారణంగా క్యాన్సర్ వ్యాధి వస్తోందని ఎఫ్డీఏ పరిశోధకులు గుర్తించారు. ఏరోసోల్ డ్రై షాంపూ ప్రోడక్ట్లు చాలా ప్రమాదకరమని, వాటిని వాడవద్దని వినియోగదారులను హెచ్చరించింది. ఇందులో ఉండే రసాయనాలు మన ముక్కు ద్వారా, నోటి ద్వారా, చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి బ్లడ్ క్యాన్సర్కు దారితీస్తుందని ఎఫ్డీఏ హెచ్చరించింది. కొన్ని షాంపూలు క్యాన్సర్కు దారితీస్తాయని ఇటీవల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జనాదరణ పొందిన జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో కొన్ని పదార్థాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. తరచుగా షాంపూలలో కనిపించే ఈ పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే హానికరమైన రసాయనాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. రోజువారీ జుట్టు సంరక్షణ గణనీయమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని తెలుసుకున్న చాలామంది వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రమాదకరమైన పదార్థాలను తొలగించడానికి తయారీదారులు తమ ఉత్పత్తులను సంస్కరించవలసిందిగా ఎఫ్డీఏ కోరుతోంది. భద్రతా నిబంధనలు ఎల్లప్పుడూ మిమ్మల్ని సంరక్షించలేకపోవచ్చు. కాబట్టి వినియోగదారులు తమ షాంపూలో ఏముందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. టాక్సిక్ కెమికల్స్కి సంబంధించిన సంభాషణ తీవ్రమవుతున్నందున నిపుణులు లేబుళ్లను జాగ్రత్తగా తనిఖీ చేసి హానికరమైన సంకలనాలు లేని ఉత్పత్తులను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. సరి అయిన సమాచారంతో చురుకుగా ఉండండి మరియు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ ముఖ్యమైన నవీకరణను తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఆరోగ్యం మరియు భద్రతపై మరింత కళ్ళు తెరిపించే కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.